ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న రాజకీయాలకి ఆయువు పట్టైన రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించే గ్రామ స్థాయి రాజకీయాలు నడిపించేదానికి శ్రీకారం చుట్టే గ్రామ సర్పంచులు, వైస్ సర్పంచులు, వార్డు మెంబర్లు ఏ పార్టీ బ్రతకాలన్నా, ఏ పార్టీ బ్రతికి బట్ట కట్టాలన్నా, ఏ రాజకీయ నాయకుడి తలరాత మార్చాలన్నా, ఏ రాజకీయ పార్టీ శాశ్వతంగా ప్రజల్లోనే నిత్యము ఉండాలి అన్నా దానికి పునాది గ్రామ స్థాయి నుంచి ఉండాలి. అటువంటి గ్రామ స్థాయి ఎలక్షన్స్ మీ దీవెనలతో వచ్చిన మన ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అంశాలు తెర మీదికి వచ్చిన గ్రామ స్థాయిలో నాయకత్వాన్ని బలపరచాలని, గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని రాజ్యాంగబద్ధంగా ప్రతి గ్రామ పంచాయతీకి ఆనాటి 10 సంవత్సరాల పాలనలో ప్రభుత్వము ఆనాడు ఎన్నికలు జరిగినప్పుడు ఒంటెత్తు పోకడతో వేరే ఏ పార్టీ సర్పంచ్ గాని వార్డు మెంబర్ గాని గెలవకుండా ఉండే విధంగా కుట్రాలు పన్ని అక్రమంగా గెలిచిన వాళ్ళంతా మా ఖాతాలోనే ఆనాటి ప్రభుత్వం జమ చేసుకుంటే అలా కాదు అని రాజ్యాంగబద్ధంగా ప్రతి పౌరుడికి ఉండే ఓటు హక్కుని నిర్భయంగా తన నోటు హక్కుని ఉపయోగించుకున్న తర్వాత ఎవరైతే వార్డు మెంబర్గా గెలుస్తారో కూర్చున్నారు, ఎవరైతే వార్డు మెంబర్గా గెలుస్తారో, ఎవరైతే సర్పంచ్గా గెలుస్తారో వారి వారి అభిప్రాయాల్ని గౌరవించే పద్ధతిలో రాష్ట్రంలో 3 విడతల, ప్రతి జిల్లాలో 3 విడతల ఎన్నికలు జరిపించి శాస్త్రీయబద్ధంగా జరిపిన ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి 5 నియోజకవర్గాల్లో సుమారు 400 మంది సర్పంచుల్ని 3 రంగుల జెండాని రెపరెపలాడించే విధంగా ప్రతి గ్రామంలోని కరడు కట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ, కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు కానీ ఇది నా ఆస్తి అని 3 విడతల పోరాటం చేసి అద్భుతమైన ఫలితాలు తీసుకొచ్చిన ముఖ్య కార్యకర్తలకి, నాయకులకి, అభిమానులకి, గెలిచిన నా సర్పంచులకి, వైస్ సర్పంచులకి, వార్డు మెంబర్లకి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారి భద్రాచలం ఎమ్మెల్యే గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆనాటి మీ దీవెనలతో, ఆనాటి మీ కష్ట ఫలితంతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మీ కష్ట ఫలితంతో ఈనాటి ఈ ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నికలకు ముందు చెప్పిన ప్రతి హామీని పేదవాడికి అందించాలని తాపత్రయపడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇచ్చిన ప్రతి మాటని కట్టుబడి పేదవాడికి అందించాలని, పేదవాడి భుజము తట్టి భరోసాని కల్పించే విధంగా ఈనాటి మన ప్రభుత్వం చేస్తున్న గడిచిన 2 సంవత్సరాల్లో చేసిన మంచి కార్యక్రమాలే రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఎన్నికలు జరిగిన వాటిల్లో 70% పైగా 100 సర్పంచులకి పోటీ జరిగితే 70 సర్పంచులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని మంచి మెజార్టీతో గెలిచి మీరు ఇక్కడికి రావడం జరిగింది. నాకు తెలిసి ఈనాడు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 5 నియోజకవర్గాల నుంచి సుమారు 400 మంది సర్పంచులు, 400 మంది వైస్ సర్పంచులు,
సుమారుగా ఒక 2300 2400 మంది వార్డు మెంబర్లు కూడా ఈనాడు మీరు ఇక్కడికి వచ్చారు. ఇదంతా మీ కష్టంతో మీరు ఏర్పరచుకున్న ఇక్కడ కూర్చున్న శాసనసభ్యులు కానీ ముఖ్య నాయకులు కానీ మంత్రిగా నేనున్నాను అంటే కూడా దీని వెనక మీ అందరి కష్ట ఫలితం ఉంది. మీ కష్ట ఫలితంతోనే ఈనాడు ఈ వేదిక మీద మేము కూర్చోగలిగాం. మేము కూర్చున్న తర్వాత ఆనాడు జెండాని బుధానేసుకొని కర్ర చేతబట్టి 10 సంవత్సరాల రావణ కాష్టం లాంటి పరిపాలనని పారదోలే దాంట్లో మీ అందరి కష్ట ఫలితంతో తెచ్చుకున్న ఈ ప్రజా ప్రభుత్వంలో మళ్ళీ ఆనాడు కర్ర పెట్టిన ప్రతి కార్యకర్తకి గౌరవప్రదంగా ఈ ప్రభుత్వం చూడాలని, ఈ పార్టీ చూడాలని అటువంటి నాయకులందరికీ మొదటి విడత సర్పంచులుగా వివిధ హోదాల్లో వార్డు మెంబర్లుగా వైస్ సర్పంచులుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రజాస్వామ్య బద్ధంలో. అదే విధంగా ఇంకా చాలా పదవులు ఉన్నాయి రాబోయే రోజుల్లో. వాటన్నిటికీ ఎన్నికలు జరగబోతాయి. ఈనాడు ఈ 5 నియోజకవర్గాల్లో ఎలా అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు కాలుకు బలపం కట్టుకొని నేను నిలబడలేదని వదిలేయకుండా కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి పదవులు ఇచ్చే దాంట్లో ఎమ్మెల్యేలు కానీ, చైర్మన్లు కానీ, మాజీ ప్రజాప్రతినిధులు కానీ, ముఖ్య నాయకులందరూ కానీ రాత్రనక పగలనక ఆనాటి మా గెలుపులో మీరు ఎలా కష్టపడ్డారో దాన్ని మర్చిపోకుండా ఈనాడు ఈ వేదిక మీద ఉన్న ప్రతి నాయకుడు మీరెలా అయితే కష్టపడ్డారో మీకు సమానంగా రాత్రి పగలు కష్టపడి మిమ్మల్ని ప్రజాస్వామ్యబద్ధంగా మిమ్మల్ని సర్పంచులుగా వివిధ హోదాల్లో కూర్చోబెట్టడం జరిగింది. మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఇది మన ప్రభుత్వం. మీరు ఇటుక పేర్చి కట్టుకున్న ఇంటిలో ఉన్న మన ప్రభుత్వం. అనేక హామీలు ఆనాడు ఇచ్చాం. చాలా హామీలు పేదోడికి చేర్చాం. ఇంకా చేర్చాల్సిన హామీలు ఉన్నాయి. బరాబర్ ప్రతిపక్షం ఏదైతే కారుకోతలకు వస్తుందో పింక్ కలర్ పేపర్లు మీకేంటి మీకంటే మాకే ఎక్కువ సీట్లు వచ్చాయని వారి పత్రికలో ప్రింట్ ఎత్తుకుంటున్నాయో, వారికి ఎక్కడెక్కువ వచ్చినాయో, ఏ గ్రామ పంచాయతీలో వారు గెలిచారో ఏమీ కనిపించదు. వారి పేపర్ మీద మట్టుకు అంకెలు, బ్రహ్మాండమైన అంకెలు చూపించి ఇంకా మసిపూసి మారేడికాయ చేయాలనే తాపత్రయపడే వారి సిద్ధాంతం చూస్తుంటే నవ్వొస్తుంది. ఏది ఏమైనా ఇది ప్రజా ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా ఒక భద్రాద్రి కొత్తగూడెం జిల్లానే కాదు, ఖమ్మం జిల్లానే కాదు, రాష్ట్రంలో ఏవైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని ప్రాంతాలలో తెలంగాణ ప్రజలు గ్రామీణ ప్రాంతంలో నివసించే కాంగ్రెస్ పార్టీని అభిమానించే నాయకులు అద్భుతమైన ఫలితాలు ఇచ్చారని చెప్పక తప్పదు. దానికి కారణం గడిచిన 2 సంవత్సరాలలో నిజాయితీతో, చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, కేబినెట్ కానీ, సహచర ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ వీరందరి కష్ట ఫలితం ఈ స్థానిక సంస్థ ఎన్నికల ఫలితాలు. ఈ ఫలితాలే కాదు, రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు వచ్చినా మొన్న మీరు చూశారు. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో అది దురదృష్టవశాత్తు అక్కడ ఉన్న శాసనసభ్యులు మాగంటి గోపి గారు మరణిస్తే ఆ స్థానం బీఆర్ఎస్ పార్టీది. కానీ బై ఎలక్షన్లో జూబ్లీ హిల్స్ సంబంధించిన ఓటర్ల మహాశయులు కూడా గెలుపంటే అలా ఇలా గెలుపు కాదు, సుమారు 25,000 ఓట్ల మెజార్టీతో అద్భుతమైన ఫలితం అక్కడిచ్చారు. దాని తర్వాత జరిగిన
ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లోని కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు న్యూట్రల్ ఓటర్స్ కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే పద్ధతిలో ఉండే విధంగా ఈ ప్రభుత్వం ప్రజలు కోరుకునే విధమైన పరిపాలన ఇస్తుందని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మీకు తెలియదు కాదు, ఇక్కడ 4-5 నియోజకవర్గాలు ఉన్నాయి ఈ జిల్లాలో. 5 నియోజకవర్గానికి శాసనసభ్యులు, వారి యంత్రాంగం, వారి మిత్రులు, శ్రేయోభిలాషులు, పార్టీ అనుబంధ సంస్థలు రాత్రి పగలు కష్టపడి అద్భుతంగా గెలిపించారు. అదే రకంగా కొత్తగూడానికి సీతారామన్ గారు వేదిక మీదకి రావాలి. అదే రకంగా కొత్తగూడెం సంబంధించి మిత్రపక్షమైన సిపిఐ పార్టీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. కానీ ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో ఫ్రెండ్లీ ఫైటింగ్ చేసుకున్న అద్భుతమైన ఫలితాలు కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు కూడా మనకి ఇచ్చారు. చాలా సంతోషం. ఇక్కడున్న నాయకులు, గౌరవ పార్లమెంటు సభ్యులు సుమారు 1 వారం రోజులు ఇక్కడే ఉండి అనునిత్యము ఇక్కడున్న యంత్రాంగాన్ని ముందుకు నడిపిస్తూ ఇక్కడ స్థానిక సంస్థలు, స్థానికంలో ఉండే ముఖ్య నాయకులందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఆనాడు మిత్రపక్షంగా ఉన్న సిపిఐ పార్టీ అభ్యర్థి శాసనసభ్యులుగా కోనమనేని సాంబశివరావు గారిని గెలుపులో పాలు పంచుకున్న కాంగ్రెస్ కార్యకర్త అందరికీ రాబోయే స్థానిక సంస్థల్లో భరోసా కల్పిస్తామని చెప్పిన మాట ప్రకారం ఎక్కడా తగ్గకుండా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్క కార్యకర్తకి పూర్తి భద్రత, భరోసా ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీ అందరి కష్ట ఫలితంతో ఫలితాలు తెచ్చుకున్నాం. భవిష్యత్తులో కూడా ఈ కొత్తగూడెంలో శాసనసభ్యుడు లేడు, మిత్రపక్ష శాసనసభ్యుడు వారి పార్టీనే చూసుకుంటున్నారనే ఫీలింగ్ రాకుండా ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఉన్న, నమ్ముకొని ఉన్న కాంగ్రెస్ పార్టీని కాపాడే ప్రతి కార్యకర్తకి ఈ పార్టీ తప్పకుండా పూర్తి భద్రత, భరోసా కల్పించే దాంట్లో మీ సీనన్నగా నేను అండగా ఉంటానని కూడా మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను. చివరగా మీకు చెప్పదలుచుకున్నది ఒకటే, అద్భుతమైన ఫలితాలు దీనిలో సామాన్య ప్రజానికం గ్రామీణ ప్రాంతంలో మనందరికీ ఇచ్చారు. మన మీద ఈనాడు బాధ్యతలు ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఎన్నికల వరకే రాజకీయాలు, రాజకీయ పార్టీలు, ఎన్నికల తర్వాత గ్రామీణ ప్రాంతం కానీ, పట్టణ ప్రాంతం కానీ పేదవాడికి భరోసా, భద్రత అండగా ఉండే ఈ ప్రజా ప్రభుత్వం భవిష్యత్తులో కూడా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఆడబిడ్డకి, ప్రతి అన్నదమ్ముడికి ఈ ప్రభుత్వం, ఈ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉంటుందని కూడా ఈ వేదిక ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నా కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తూ ఈరోజు 5 నియోజకవర్గంలోంచి సుమారు 400 మంది పైచీలకు సర్పంచులు కానీ, 400 మంది పైచీలకు వైస్ సర్పంచులు కానీ, వేలాది వార్డు మెంబర్లు కానీ ఇక్కడికి వచ్చారు. అంటే యథార్థంగా నేను ప్రతి నియోజకవర్గానికి నేనే వచ్చి మిమ్మల్ని మీ నియోజకవర్గంలో సన్మానించుకోవాలనుకున్నాను. తప్పకుండా మీ శాసనసభ్యులు టైం తీసుకొని ప్రతి నియోజకవర్గానికి వచ్చి ప్రతి గ్రామంలో గెలిచిన సర్పంచులు, వార్డు మెంబర్లు, వైస్ సర్పంచులతో పాటు ఇంటర్నల్ గా కొద్ది తేడాతో మన మిత్రులు, నా కుటుంబ సభ్యులు అక్కడక్కడ ఓడిపోయారు. ఓడిపోయిన వారు కూడా ఎవరు నిరుత్సాహపడక్కర్లేదు. ఈ పార్టీ మీ సీనన్న ఉన్నంత కాలం ఏ కార్యకర్తకి చిన్న నొప్పి జరిగినా, కష్టం వచ్చినా అండదండలుగా తప్పకుండా ఉంటాను.
ఎక్కడ రూపాయి పోయిందో, ఎక్కడ ఓడిపోయామో రాబోయే ఎన్నికల్లో తిరిగి మళ్లీ అక్కడ 3 రంగుల జెండాను రెపరెపలాడిస్తాము. కాబట్టి ఏ కార్యకర్త అయ్యో నేను ఓడిపోయాను అని ఏ నాయకుడు కూడా నిరుత్సాహపడనక్కర్లేదు. మీకు పూర్తి భద్రత, భరోసా ఈ పార్టీ పక్షాన మీ తమ్ముడుగా, మీ అన్నగా, మీ సీనన్నగా నేనుంటాను అని మరొక్కసారి తెలుపుతూ రాబోయే కొద్ది రోజుల్లోనే నాకు తెలిసి క్రిస్మస్ కి లోపే ప్రతి నియోజకవర్గానికి మీ శాసనసభ్యులతో పాటు మీ నియోజకవర్గంలోని గెలిచిన ఓడిన సర్పంచులందరితో విస్తృత స్థాయి సమావేశం జరుపుకొని గెలిచిన వారికి ప్రోత్సహిస్తూ ఓడిన వారికి ఒక భరోసాని కల్పించే కార్యక్రమాన్ని కూడా చేపడతానని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలుపుతూ మరొక్కసారి పేరు పేరున గెలిచిన సర్పంచులు, వైస్ సర్పంచులు, వార్డు మెంబర్లకి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ ఇంటి పెద్ద కొడుకుగా, మీ సీనన్నగా మీ అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ నేరోలో అంటే కొద్ది తేడాతో ఎక్కడైతే చేజారిన సీట్ల వారికి కూడా పూర్తి భద్రత కల్పించే బాధ్యత నా భుజాన్నే వేసుకుంటానని తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నెట్టుకోకుండా నియోజకవర్గంలోని ప్రతి మండలానికి సంబంధించిన సర్పంచి, ఉప సర్పంచి వేదిక మీదకి వస్తే ఒక శాలువా కప్పి వారిని ఫాస్ట్ గా మూవ్ అయ్యే విధంగా పోలీస్ యంత్రాంగం కూడా సహకరించాలని కోరుతూ ఇప్పుడు భద్రాచలం శాసనసభ్యులు మంచి డాక్టర్ గారు పల్లా వెంకట్రావు గారిని గెలిచిన సర్పంచులను ఉద్దేశించి వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.